ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఇక్కడ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు శిష్యుడైనటువంటి అర్జునుడు చాలా ఇష్టమైనటువంటి వాడే అయ్యాడు. ఈ సంగతిని శ్రీకృష్ణుడే మనకి ఇష్టోసిమే దృఢమితి అనేటువంటి వాక్యం ద్వారా చక్కగా తెలియజేశారు కదా. హృదయం ఎప్పుడైతే పరిపక్వమై మాలిన్యరహితమై భక్తితో కూడుకొని అలరారుతూ ఉంటుందో అప్పుడు గురువు అతనిని వెతుక్కొని వస్తాడు. అతని యొక్క హృదయ క్షేత్రమునందు జ్ఞానము అనేటువంటి విత్తనాన్ని నాటేస్తాడు. చరిత్రలో అనేక దృష్టాంతాలు అనేవి మనకు కనబడుతూనే ఉన్నవి. ప్రస్తుత సందర్భంలో కూడా అర్జునుడు పరిపక్వమైనటువంటి నిర్మల హృదయుడుగా ఉండడం చేత సాక్షాత్తు భగవానుడే అర్జునునకు స్వయంగా హితాన్ని బోధించారు. మోక్షానికి ఎవరు దారి చూపుతారా అని మనం చింతించవలసినటువంటి అవసరం ఉన్నదా? లేదు. వారి హృదయమునందు మనస్సునందు కూడా భక్తితో కూడుకొని భక్తి సంయుతంగా పవిత్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. సద్గురువుల పట్ల అదే భక్తితో వినయముతో శ్రద్ధతో ఉన్నప్పుడు అదే అంత పవిత్రంగా ఉన్నటువంటి హృదయము మనసు భక్తితో కూడుకొని పవిత్రంగా ఉన్నప్పుడు సద్గురువుల వద్దకు చేర్చివేస్తుంది. లేకపోతే తానే వారి యొక్క హృదయమున సద్బోధలను కూడా చేసుకోగలుగుతాడు. నీవు అప్పుడు పరమాత్మ చెప్తూ ఉన్నాడు, నీవు నాకు ఇష్టడవై ఉన్నందువలన నీకు హితాన్ని చెబుతూ ఉన్నాను అని భగవానుడు అర్జునుడితో చెప్పడం చేత సర్వేశ్వరేశ్వరుడు కదా. అటువంటి సద్గురువులు జగద్గురువుల యొక్క అనుగ్రహము అనేటువంటిది ప్రతి ఒక్కరూ సంపాదించవలసినదే. కాబట్టి ఆ సద్గురువుల యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపాదించినటువంటి వారి యొక్క బోధ అంటే అలా సంపాదించకపోతే ఆ యొక్క సద్గురువులు జగద్గురువుల ద్వారా బోధ జ్ఞానము అనేది లభించదు అని కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది. కాబట్టే శాస్త్రాలలో అనేక చోట్ల పెక్కు చోట్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహము లేకపోతే సద్గురువుల యొక్క అనుగ్రహము లేకపోతే అద్వైత జ్ఞానము అంటే స్వాత్మ సాక్షాత్కారము అనేది కలగదు అనే కదా చెప్పడం. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధకులందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించి సర్వేశ్వరుని యొక్క సద్గురువుని యొక్క అనుగ్రహాన్ని కూడా సంపాదించడం కోసం ఆ యొక్క నామస్మరణ పూజ సేవ మొదలైనటువంటి కార్యాలను చేస్తూ ఎలాగంటే భక్తిభావ సమన్వితులై ఉండాలి. ఎప్పుడైతే భక్తిభావం అనేది వెళ్ళి విరిస్తుందో అప్పుడు పుణ్యము అనేటువంటిది ఆచరించగలుగుతాం. అసలు పుణ్యం యొక్క అమోఘమైనటువంటి ఫలితము అనేది ఎలాగంటే అటువంటి పూజ సేవ మొదలైనటువంటి కార్యాలు అన్నీ కూడా పుణ్యములోని భాగమే కదా. దాని ద్వారానే భక్తిభావము అనేటువంటి దానితో కూడుకుని ఉంటారు కదా. ఈ విషయం గురించి మనం ఇప్పుడు ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా ఏమిటి అది అంటే పుణ్యం యొక్క అమోఘమైనటువంటి ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేసుకుంటూ పూర్వంలో మహాభారత కాలంలో ఎప్పుడంటే ఆ యొక్క ద్వాపరాంతంలో జరిగినటువంటి మహాభారతంలో ద్రౌపదీ దేవిని నిండు సభలో దుశ్శాసనుడు ఆ యొక్క వస్త్రాలను అపహరించి ఆమెకు మానభంగం చేయాలి అని ప్రయత్నం చేసినటువంటి ఉదంతం మనందరికీ కూడా ఆ మహాభారతం చదివినటువంటి వారు విన్నటువంటి వారికి అందరికీ తెలిసిన విషయమే.
అప్పుడు అలా ప్రయత్నం చేసినప్పుడు ఆమె తనను రక్షించమని శ్రీకృష్ణదేవుణ్ణి ప్రార్థించింది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి పెద్దలనందరినీ ప్రార్థించింది, వారి వల్ల ఉపయోగం లేకపోయింది. చివరకు శ్రీకృష్ణదేవుణ్ణి ప్రార్థించింది. అప్పుడు ఆమె పెట్టుకున్నటువంటి, మనం ఏదైనా సరే ఒకరిని మరి కోరుతున్నాము అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి వారికి అందించినట్టే కదా. అటువంటి దరఖాస్తుని అతడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ తక్షణమే ద్రౌపదీదేవి పెట్టుకున్నటువంటి దరఖాస్తును తక్షణమే ఆ యొక్క జగత్ ప్రభుత్వము అంటే మనకు యూనివర్సల్ గవర్నమెంట్ అనే కదా, ప్రపంచం యొక్క ప్రభుత్వము. ఆ యొక్క ప్రపంచాధినేత ఎవరు? పరమాత్మ సాక్షాత్తు. ఆ కర్మ విభాగాన్ని చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేశీయాంగ శాఖకు పంపి దాని యొక్క మంచి చెడ్డలను గురించి విచారించవలసినదిగా ఆ శాఖాధిపతికి ఆదేశం ఇచ్చాడంట. ఆ ఉద్యోగి వెంటనే ఏం చేస్తాడు? పాత ఫైళ్ళన్నీ తెప్పించాడు. ద్రౌపదీదేవి పూర్వజన్మలలో చేసినటువంటి పుణ్యాలను వెతకసాగాడు. ఇక దస్త్రాలన్నీ అటు ఇటు తిప్పగా ఏమైంది? ఆమె చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఘట్టం కనిపించింది. గతంలో అంటే ఆమె పూర్వజన్మలో ఒకానొక జన్మలో ద్రౌపదీదేవి సముద్ర స్నానానికి వెళ్ళింది. అది ఒక పరవటి దినము కాబట్టి అనేక జనులు స్నానార్థానికి అక్కడికి వచ్చున్నారు. ఏదైనా సరే పుణ్యతిథుల్లో సూర్యగ్రహణము కానీ చంద్రగ్రహణము కానీ ఏదైనా సరే అటువంటి పుణ్యతిథుల్లో మరి జనులు అనేక మంది నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, ఎవరికి ఏది వీలుంటే ఆ స్నానాలు ఆచరించడం అనేది జరుగుతుంది కదా. కాబట్టి అక్కడ స్నానం చేస్తూ ఉన్నటువంటి ఒక సాధు పొంగవుని యొక్క కౌపీనం అంటే సాధువులు ఎక్కువగా అప్పటి కాలంలో గోచీలు మాత్రమే ధరించేటువంటి వారు. ఈ వాతావరణానికి అన్నింటికీ తట్టుకోగలిగినటువంటి తపస్సుతో కూడినటువంటి మానసిక శక్తి పెంపొంది అలరారుచూ ఉండేది. అయితే ఆ సాధు పొంగవుని యొక్క కౌపీనం ఏమైంది? ఆమె సముద్ర తరంగాలకు వేగంగా కొట్టుకొని పోయింది. సరే అతడు బయటికి అలాగే వచ్చేద్దామా అంటే చుట్టూ జనులు స్నానం చేస్తూ ఉన్నారు. సరే ఎంతసేపటికి కూడా ఆయన అలాగే నీటిలో నానుతూనే ఉన్నాడు, బయటకు రావడానికి వీలులేక. దూరంగా స్నానం చేస్తూ ఉన్నటువంటి ద్రౌపదీదేవి సాధు పొంగవుని యొక్క అవస్థను గమనించింది. వెంటనే తన చీరలోని కొంత భాగాన్ని చింపింది, సాధువు వద్దకు విసిరివేసింది. అతడు అది ధరించాడు. సంతోషంగా బయటకు వచ్చి ఆయన తన దారిని వెళ్ళిపోయాడు. ఈ స్వల్పమైన కొద్దిపాటి వస్త్రధాన విషయమై ఆ కర్మ విభాగపు రికార్డులో వ్రాయబడి ఉన్నది కదా. ఈ సంగతి వెంటనే కూడా ఆ శాఖాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేశాడు ఆ శాఖాధిపతి. సరే ఆర్తత్రాణపరాయణుడు కదా ఆ మహనీయుడు. వెంటనే ఏం చేశాడు? ద్రౌపది పూర్వము దానం చేసినటువంటి ఆ చిన్ని వస్త్రాన్ని అక్షయమై అంటే నశించనిది అయి ఉన్నది, అటువంటి తీస్తూ ఉన్న వస్తువు ఉన్నటువంటి అక్షయమైనటువంటి వస్త్రంగా మారి ద్రౌపదిని కాపాడుగాక అని సంకల్పించాడు. వెంటనే ఏనాడో చేసుకున్నటువంటి స్వల్పమైన పుణ్యము శాఖోపశాఖలుగా విస్తరించింది, బ్రహ్మాండమైనటువంటి సుకృతంగా మారింది, మహా ఉపకారాన్ని చేసివేసింది. అలాగే ఏనాడో చేసుకున్నటువంటి స్వల్ప పాపం ఫలించు సమయంలో గొప్ప అపకారం అనేటువంటిది కలగజేస్తుంది. పరీక్షిత్తు వేలాకోలానికి ఏం చేశాడు? శమీక మహర్షి మెడలో చచ్చిన చిన్న పామును ఒకదానిని వేసి వెళ్ళిపోయాడు. దాహం అని అడిగినప్పుడు సమాధానం ఇవ్వనటువంటి శమీక ఋషి మెడలో చచ్చిన పామును ఒకదానిని వేసి వెళ్ళిపోయాడు. ఆ చిన్నపాటి పామే విశాల ఆకృతి కలిగినటువంటి తక్షకుడు అనే పాముగా తయారై అతన్ని బాధించినటువంటి సంగతి కూడా మనకి భాగవత సందర్భంలో తెలియజేసిన సుఖ మహర్షి పరీక్షిత్తుకు తెలియజేసినటువంటి మన భాగవత కథలో ఆ యొక్క పరీక్షిత్తుని యొక్క ఉదంతం అనేటువంటిది ఈ సంగతి అందరికీ జగత్తు మొత్తం తెలిసినటువంటి విషయమే.
అంటే ఇప్పుడు మనం చేసినటువంటి కర్మ అనేక రకంగా మార్పును పొంది అనేక పరంపరలుగా అది వృద్ధి చేస్తుంది. పుణ్యము చేసినా అంతే, పాపము చేసినా అంతే. మనకి తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, ఒక విత్తనాన్ని నాటితే ఒక్క విత్తనం ఉన్నటువంటి చెట్టే వస్తుందా? కాదు, వేలాది పండ్లు కలిగినటువంటి చెట్టు వస్తుంది. అది అప్పటికప్పుడు ఫలిస్తుందా? లేదు, కాలాంతరంలో అది ఫలిస్తుంది. అలాగే చేసినటువంటి పుణ్యము కానీ పాపము కానీ ఈ విషయమై జనులు అత్యంత జాగరూకులై ఉండాలి అనేటువంటి విషయమే తెలుస్తోంది కదా. అంటే పాపాలను రహితం చేసుకొని పుణ్యాలను విరివిగా గనక ఆచరించడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరం పూనుకోవలసిందే. అధికమైనటువంటి పుణ్యము చేతనే ఆ పుణ్యము జ్ఞానముగా మార్పుని చెందుతుంది. కాబట్టి ఈ దుష్టమైనటువంటి సంకల్పాలను, దుష్టమైన వృత్తులను కూడా వదిలివేయాలి. మంచి సంకల్పము, సార వస్తువైన సత్య విషయమునందు మరి ఆ యొక్క సత్య విషయమునందు ఊనుకొని ఉండడం కోసం మంచి విషయాలను ఆశ్రయించుకోవాలి. ఏ పుణ్యము గనక చేయలేదో ఆ చేయని కారణము చేత చివరకు యమధర్మరాజు ప్రశ్నించేటువంటి కాలంలో మనం దేవ్యముఖం వేసుకొని చూడవలసి వస్తుంది కదా. కాబట్టి తాను చేసుకున్నటువంటి పుణ్యమే తనను రక్షిస్తుంది. అందుకనే మోక్షాన్ని కాంక్షించేటువంటి వారు, మోక్షము చెందాలి అని కోరేటువంటి వారు ఏం చేయాలి? గొప్పవైనటువంటి పుణ్యకార్యాలను అనుసరించవలసిందే అని చెబుతూ, ఆ పుణ్యం ద్వారా సద్గురువులు అందించేటువంటి జ్ఞానబోధకు అర్హతను, పాత్రతను సంపాదించుకుంటాడు. ఆ విధంగా సర్వేశ్వరేశ్వరుడి యొక్క, సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం ఆ దైవనామస్మరణ, పూజలు, సేవలు మొదలైనటువంటి కార్యాలను చేస్తూ భక్తి భావముతో కూడుకొని ఉండవలసిందే కదా. కాబట్టి తాను చెప్పదలంచినటువంటి పరమ రహస్యమైనటువంటి బోధన భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఓ అర్జున, నా యందు మనసు నుంచు, నా ఎడల భక్తి కలిగి ఉండు, నన్నే ఆరాధించు, నాకు నమస్కరింపు. అలా చేసినట్లయితే నీవు నన్నే పొందుతావయ్యా. ఎందుకు? నువ్వు నాకు ఇష్టడువై ఉన్నావు కాబట్టి యథార్థంగా ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నాను అని చెబుతూ, భగవానుడు అతి రహస్యమైనటువంటి బోధను చెబుతాను అని పలికి దీనిని ప్రారంభించడం వలన అసలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకాల యొక్క మహత్తు అనేది మనం ముందుగానే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఎందుకు అంటే, ఏ సాధన చేయాలో దాని ఫలితాన్ని కూడా తెలియజేశారు. ఇక్కడ 4 రకాలైనటువంటి సాధనలను గురించి తెలియజేశారు. మనస్సుని మొట్టమొదటిది, మనస్సును దైవం నందు లగ్నం చేయాలి. దైవం నందే భక్తి కలిగి ఉండాలి. దైవాన్నే ఆరాధించాలి, దైవానికే నమస్కరించాలి. ఈ 4 రకాలైనటువంటి సాధనలను కూడా చేసేవాడు, వాడు లక్ష్యము పెట్టుకున్న వాని గమ్యస్థానమైనటువంటి పరమాత్మను తప్పకుండా పొందగలుగుతాడు. పరమాత్మ ప్రాప్తియే కదా ఈ సాధనల యొక్క ఫలితము అయి ఉన్నది. కాబట్టి జనులైనటువంటి వారు తమ మనస్సును ఈ ప్రపంచ సంబంధమైన దృశ్య వస్తు విలాసాల నుండి కూడా శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటువంటి జ్ఞానేంద్రియాల యొక్క విషయాల నుండి కూడా మరలించి వేయాలి. మరలించి అంతర్ముఖంగా మళ్ళించుకోవాలి. ఆత్మయందు, ఆత్మ అంటే తన యందు నిక్షిప్తమై సర్వే సర్వత్రా ఏకవారాశి అయినటువంటి పరమాత్మ తన యందు తాను పరమాత్మయే అయి ఉన్నది. కాబట్టి ఆ యొక్క ఆత్మయందే, ఆ ఆత్మతత్వమైనటువంటి దైవమునందే నెలకొల్పాలి. ఇంకా కూడా జనులకు ఏ భక్తి, ఏ ప్రీతి బాహ్య సంబంధమైన వస్తు విషయాల యందు ఉన్నదో దానిని అక్కడి నుండి వదిలివేయాలి. అంతేకాదు ఆ దృష్టిని అక్కడి నుండి మరలించి తన అంతర్గతంగా, అంతర్ముఖంగా స్థాపితమై ఉన్నటువంటి సర్వము ఊనుకొని ఉన్న భగవంతుని యందు స్థాపించాలి.
వారినే అర్చించాలి, అంతర్గతంగా వారినే ధ్యానించాలి, వారికే నమస్కరించాలి. అజ్ఞానులైనటువంటి జనులు అలా చేయకుండా తమ యొక్క చిత్తాలను దృశ్య సంబంధమైన విషయాల యందే లీనము చేస్తూ వానినే అనుసరిస్తూ వాటినే సేవిస్తూ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనబడేటువంటి ఈ యొక్క అరివర్గాలకే నమస్కారం చేస్తూ వారినే అర్చిస్తూ వాటినే పరిపోషిస్తూ ఉన్నారు. అటువంటి వారు భగవానుణ్ణి ఎన్నటికీ కూడా పొందలేరు అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి అటువంటి విషయ సేవనాన్ని, ఈ దృశ్య సంబంధమైన విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని వదిలివేయాలి. జనులు తమ యొక్క చిత్తాన్ని పరమాత్మ యందే కేంద్రీకరించుకోవాలి. అప్పుడు వారు పరమాత్మను నిఖముగా ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆ ప్రకారంగా సాధనలు చేసేవారు భగవానుని పొందుతారో లేదో అనేటువంటి అర్జునుడికి సంశయాలు కలుగుతాయేమో అని ఆలోచన చేశారేమో. కాబట్టి ఇది సత్యము, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తూ ఉన్నాను అని సాక్షాత్తు భగవానులు అయినటువంటి శ్రీకృష్ణమూర్తి సంశయరహితముగా అసందిగ్ధంగా చెప్పివేశారు. సాక్షాత్తు భగవానుడే తాను ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నాను అని పలికినప్పుడు ఇంకా ఆ వాక్యాలు ఎటువంటి పరమ సత్యాలో మనం ఊహించుకోవచ్చు కదా. కాబట్టి భగవానుడు ఈ ప్రకారంగా ప్రతిజ్ఞ చేసి చెప్పిన చోట్లో ఈ భగవద్గీత యందు చాలా తక్కువ అన్నమాట. కాబట్టి సాధకులైనటువంటి వారు గతములో చెప్పనటువంటి ఈ అపూర్వ వాక్యముల పట్ల పరిపూర్ణమైన శ్రద్ధను ఉంచాలి. ఆ రీతిగానే ఆచరణను చేయాలి. భగవంతుని యొక్క సాక్షాత్కారము అనబడే మహోన్నతమైనటువంటి ఫలితాన్ని పొంది కృతార్థులు కావలసి ఉన్నది కదా. అంటే మన్మనాభవ అనే మాట ఎందైతే కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము 4 సాధనలు కూడా తెలియజేయబడినవి కదా. భగవంతుని యొక్క ప్రాప్తికి అంటే మోక్షాన్ని చెందడానికి ఉపాయాలు భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి, భగవంతునిపై భక్తి కలిగి ఉండాలి, భగవానుణ్ణి ఆరాధించాలి, భగవంతునికే నమస్కరించాలి. తనను ఆరాధించడం ద్వారా తన ఇష్టతను సంపాదించుకున్న వారి పట్ల భగవంతుడు తన యొక్క కృపా కటాక్షాన్ని ప్రసాదిస్తారు కదా. అలా ప్రసరించినప్పుడు దైవాన్ని గురించి ప్రయత్నించేటువంటి వారికి కలిగే ఫలితము వారు దైవాన్నే పొందుతారు. ఈ వాక్యమైతే పరమసత్యం. ఎందుకు? సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తియే తను ఇది సత్యము అని ప్రతిజ్ఞ చేసి ఈ వాక్యాలను చెప్పి ఉన్నారు కదా అని చెబుతూ గీతాసారమైనటువంటి ఈ యొక్క విషయాన్ని గురించి తెలియజేస్తూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మాలను కూడా విడిచిపెట్టు, పరమాత్మ సంబంధమైనటువంటి ఆ భగవానుణ్ణి అంటే నన్నొక్కడిని మాత్రమే శరణు పొందు. నేనెవరు? పరమాత్మ స్వరూపం, అఖండమైన పరబ్రహ్మ స్వరూపాన్ని. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్నే శరణు పొందు, సత్య వస్తువుని శరణు పొందు. కాబట్టి అలా నేను పరమాత్మ స్వరూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని, సత్యము నిత్యము అయిన శాశ్వత స్వరూపాన్ని. కాబట్టి నన్ను శరణు పొందు, నేను సమస్త పాపాల నుండి కూడా నిన్ను విముక్తిని చేస్తాను అని చెప్పడం చేత ఈ శ్లోకం ఎంత ముఖ్యమైనది. అందుకే దీనిని మనం చరమ శ్లోకము, ఈ భగవద్గీతలో చివరి శ్లోకము అనే చెప్పుకోవచ్చు. ఋషులు మొదలైనటువంటి వారు చెప్పినటువంటి ఋష్యాది న్యాసాలలో కూడా ఈ శ్లోకము యొక్క మొదటి పాదమైతే శక్తి అని, రెండవ పాదమైతే కీలకము అని కదా చెప్పబడినది. మొదటి పాదం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నప్పుడు అది మొదటి పాదము శక్తిని కలిగిస్తుంది. రెండవ పాదము అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, ఇది కీలకం. దానిని అనుసరించి గనక శక్తిని సంపాదించుకో అనేటువంటిది. ఆ శక్తిని సంపాదించుకోవడానికి కీలకమైనదే రెండవ పాదం. ఆ కీలకమైనటువంటి దానికి
అనుసరించినప్పుడు శక్తి అనేది లభించుకునేటువంటిదే ఈ మొదటి పాదం అని చెబుతూ దీని చేత ఈ శ్లోకం యొక్క ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అనేటువంటిది వెల్లడి అవుతూ ఉన్నది కదా. గీతాశాస్త్రం యొక్క తత్వబోధలో ఈ జ్ఞానబోధ ఎందలి తుది శ్లోకం కాబట్టి సారమంతా కూడా భగవానుడు దీని యందు ఇమిడ్చి వేసి చెప్పేశారు. ఇందులో తెలుపబడినటువంటిది ఏంటి? భగవంతుని యొక్క శరణాగతి, భగవత్ శరణాగతి ప్రపత్తి సాధకులకు ఇది అతి ముఖ్యమైనటువంటిది. ఎలాగంటే వైష్ణవులైతే ఈ శ్లోకాన్ని అతి ప్రధానంగా ఎంచుకొని మంత్రములాగానే సదా దీనిని జపిస్తూ ఉంటారు. ఏంటది? మన్మనాభవ మద్భక్తో అని చెబుతూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటిది వైష్ణవులు ఎక్కువగా ఈ శ్లోకాన్ని ముఖ్యంగా ఎంచుకుంటారు. వారు మంత్రములాగా ఎల్లవేళలా కూడా దీనిని జపిస్తూ ఉంటారు. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నిత్యము నైమిత్తికము మొదలైనటువంటి సమస్త ధర్మముల కంటే కూడా నిత్యమైనటువంటి ధర్మాలు, రోజువారీ చేసేటువంటి ధర్మాలు కొన్ని, నైమిత్తికమైనటువంటి ధర్మాలు అంటే పుణ్యతిథులు, శుభతిథులు, ఇంకా పర్వదినాలు, ఇవి నైమిత్తికమైనటువంటి ధర్మాలు. అంటే రోజువారీ ధర్మాలలో మరి ప్రత్యేకించి ఉన్నటువంటి నైమిత్తికాది సమస్త ధర్మముల కంటే కూడా, కర్మముల కంటే కూడా భగవంతుని యొక్క చరణాగతి ఎన్ని రెట్లో అధికమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఆ చిన్న చిన్న ధర్మాలు, కర్మలు అన్నీ కూడా పుణ్యాన్నే కలగజేస్తాయి. భగవంతుని యొక్క శరణాగతి మోక్షాన్నే కలగజేస్తూ ఉంటుంది. ఆ యొక్క ధర్మాలు అన్నింటి యొక్క, కర్మల అన్నింటి యొక్క ఫలితం ఏమిటి అంటే భగవంతుని యొక్క శరణాగతి యొక్క ఫలితమునందే ఈమిడి ఉన్నది. ఎన్ని ధర్మాలు నిత్య కర్మలలో కానీ నైమిత్తిక కర్మలలో కానీ అనుసరిస్తూ ఉన్నటువంటి ధర్మానుష్ఠానమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా ఇంకా అనుసరించినటువంటి ప్రత్యేకమైన పర్వదినాలలో, రోజువారీ దినాలలో అనుసరించినటువంటి ఆ యొక్క కర్మల యొక్క ధర్మాల అన్నింటి యొక్క ఫలితము కూడా కేవలము పరమాత్మ యొక్క శరణాగతి. ఎప్పుడైతే ఆ చరణార విందాలను శరణు అని నమ్మి ఉంటామో అటువంటి శరణాగతి యొక్క ఫలితమునందే ధర్మాల యొక్క, కర్మల యొక్క ఫలితము కూడా ఈమిడి ఉన్నది. అంటే కాబట్టే భగవానుడు ఆ స్వల్పమైనటువంటి కార్యాలు అన్నింటినీ విడిచిపెట్టి అనంతమైన మోక్ష ఫలాన్ని కలగజేసేటువంటి దానిని పట్టుకోండి అని కదా మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకే మామేకం అని చెప్పారు. అంటే భగవంతుణ్ణి ఒక్కరినే ఆశ్రయిస్తే సరిపోతుంది. నిత్య నైమిత్తికమైనటువంటి కర్మాలు, దానిని ఎటువంటి ధర్మాలను అనుసరించి ఆ కర్మములను ఆచరించాలి అనేటువంటి ధర్మాలు అన్నింటికంటే కూడా ఈ నిత్య రోజువారీ ప్రత్యేకమైన దినాలలో అనుసరించేటువంటి ఈ యొక్క కర్మల యొక్క ధర్మాలను అనుసరించినటువంటి కర్మల ఫలితాలు ఇవన్నీ కూడా భగవంతుణ్ణి ఒక్కరిని ఆశ్రయిస్తే సరిపోతుంది. సమస్త కర్మధర్మాలు కూడా ఆశ్రయించినట్లే అవుతూ ఉంటుంది. ఎందుకు? సమస్తము కూడా భగవంతుని యొక్క చరణాగతి అందే అనుసరించి నిక్షేపించబడి ఉన్నవి. కాబట్టి మనకి ఏమని తెలుస్తూ ఉన్నది? భగవంతుణ్ణి ఒక్కరిని ఆశ్రయిస్తే సరిపోతుంది. సమస్త కర్మధర్మాలను కూడా ఆశ్రయించినట్లే అవుతూ ఉన్నది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే చెట్టు మూలాన్ని తడిపినట్లయితే ఆ చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, చిగుళ్ళు, కాయలు, పండ్లు, పూలు మొత్తం తడిపినట్లే అవుతూ ఉన్నది కదా. అలాగే మనకి పెక్కు మార్గాలు, అనేక మార్గాలు, రకరకాలైనటువంటి మార్గాలు, అనేక కర్మలు, రకరకాల ధర్మాలు గజిబిజిగా ఉండి మనస్సుకు విక్షేపాన్ని కూడా ఒకవేళ కలగజేయవచ్చు. కాబట్టి
ఒక్కదానినే ఆశ్రయించుకొని ఉండడం అయితే శ్రేయస్కరమైనటువంటి విషయం కదా. ఆ ఒక్కటి ఏమిటి అంటే, దేనిని తెలుసుకుంటే సమస్తము తెలియబడినదియే అగుతుందో, దేనిని పొందినట్లయితే సమస్తాన్ని పొందబడినదియే అగుతుందో అటువంటి ఆత్మ వస్తువును, బ్రహ్మ వస్తువును, అంటే ఆ యొక్క ఆత్మతత్వాన్ని, భగవతత్వాన్ని కూడా ఆ యొక్క వస్తువుని, పరమాత్మతత్వాన్ని ఆశ్రయిస్తే సరిపోతుంది. ఇంకా ఇతరత్ర గొడవలతో కానీ, ఇతరత్ర సాధనలతో కానీ, ఇతరత్ర కర్మలతో కానీ, ఇతరత్ర ధర్మాలతో కానీ పని ఉన్నదా? లేదు. ఎందుకు? అన్నింటికీ మూలం కూడా భగవంతుని యొక్క ఆశ్రయమే. సర్వము కూడా మనకి ఈ విధంగా అంటే సర్వము కూడా మనకు ప్రాప్తించేటట్లు చేసేటువంటి భగవంతుని యొక్క సాక్షాత్కారము సైతము కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇతర గొడవలతో, ఇతర సాధనలతో, ఇతర ధర్మాలతో, కర్మలతో పని ఉన్నదా? కాదు కదా, లేదు కదా. కాబట్టే వాటినన్నింటినీ వదిలివేయవచ్చు. తననొక్కరినే పరమాత్మతత్వము, సత్యము, నిత్యము, శాశ్వతమైన పరమాత్మతత్వాన్నే శరణు పొందుము అని కదా మనకు భగవానుడు ఉపదేశం చేశారు. అందుకే అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అయితే కొందరు ఈ విధంగా ప్రశ్నించవచ్చు. అవేంటి అంటే, అన్ని కర్మలు, అన్ని ధర్మాలు వదులుకొని భగవంతుణ్ణి ఆశ్రయించినట్లయితే అతడు మాకేమి ఇవ్వగలడు? మరి మేము అన్ని కర్మలు వదిలేస్తాం, అన్ని ధర్మాలను వదిలివేస్తాం. అలా వదిలివేసినప్పుడు కేవలం భగవంతుణ్ణే ఆశ్రయించుకొని ఉంటాం. ఆయన మాకేమీ ఇవ్వగలడు అని అడుగుతూ వాళ్ళకు ఒకవేళ ఒక ప్రశ్న అయితే కలగవచ్చు, అలాంటి ప్రశ్న. అయితే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు సూటి అయినటువంటి సమాధానాన్ని ఇచ్చారు. జనులకు కలగబోయేటువంటి ప్రశ్నను తానే వేసుకొని తానే సమాధానం ఇచ్చారు. అలా గనక నన్ను ఆశ్రయించినట్లయితే, అంటే ఆ యొక్క ఆత్మతత్వాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో మీ యొక్క సమస్త పాపాల నుండి, ఏ బంధాల నుండి పడి శరీర రాకపోకలు కలిగి ఉన్నారో అటువంటి బంధాల నుండి కూడా మిమ్ములను నేను విముక్తునిగా చేస్తాను అని చెప్పివేశారు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని, బంధ విమోచని, భవభయహారిణి, భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.